హాయ్! గుడ్ ఈవెనింగ్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మనం ఎంతో రుచికరమైనటువంటి గుంత పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి నేను కొద్దిగా ఆయిల్, కొంచెం మంచనిగపప్పు, కరివేపాకు, కొద్దిగా పచ్చిమిర్చి వేసి, తరిగిన ఉల్లిపాయలు వేసుకొని దోరగా మనం అది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సన్నని సెగ పైన వేయించుకోవాలి. ఇందులోనే నేను కాస్త పసుపు, తర్వాత కాస్త ఉప్పు వేసి నేను మీడియం ఫ్లేమ్‌లోనే ఇది కొద్దిగా బ్రౌనిష్ కలర్‌లోకొచ్చేంత వరకు వేయించుకుంటున్నాను. సో, ఇందులోనే మనం అల్లం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఈజీగా కూడా మనకి డైజెషన్ అవుతుంది. జీలకర్ర కావాలనుకున్నా కూడా మనం ఫ్లేవర్ కోసం వేసుకోవచ్చు. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సాయంకాలం మనం స్నాక్ టైమ్‌లో ఇది పెట్టినట్లయితే వేరే అదర్ జంక్‌కి వెళ్ళకుండా ఉంటారు. నేను ఇందులో కొద్దిగా క్యారెట్, బాగా కొత్తిమీర, కొత్తిమీర మనం మామూలుగా ఫుడ్‌లో చాలా తక్కువ వేసుకుంటుంటారు అందరూ. ఇలాగ ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవడం వల్ల ఇది దీనిలో టేస్ట్ పెరగడమే కాకుండా మనకు హెల్త్ వైస్‌గా కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇది దోరగా వేయించిన తర్వాత కొద్దిగా మనం అన్నీ సెట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్నటువంటి పిండి, ఇడ్లీ పిండిలోకి ఈ వె మిశ్రమాన్ని వేసుకోవచ్చు. దీంట్లో కూడా కాస్త ఉప్పు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం ఈ మిశ్రమాన్ని కొద్దిగా చల్లగా అయిన తర్వాత వేసుకోవాలి. సోడా అనేది ఆప్షనల్. మనకి పునుగులు బాగా ఉబ్బాలి అంటే కొద్దిగా వేసుకోవాల్సి ఉంటుంది. అది లేకుండా గూడా మనకి పునుగులు చాలా రుచికరంగా, టేస్టీగా కూడా వస్తాయి. సో, మనం దీన్ని కొద్ది కొద్దిగా ఇందులోకి తీసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకు ముంత పొంగనాలకి ఇంత మామూలుగా బయట అమ్మడం వాటికన్నా కూడా మనం ఇంట్లోనే చేసుకోవడం వల్ల ఇవన్నీ చాలా హెల్తీగా పిల్లలకి బయట ఆప్షన్ అనేది లేకుండా ఇంట్లోనే తినగలుగుతారు. ఇలా కలిపిన పిండిని ఇది చూసారా పెనము, దీనిలోకి కొద్దిగా ఆయిల్‌ని వేసుకొని అన్నిటిని డ్రెస్సింగ్ చేసుకోవాలి. సో, కొద్దిగా నెయ్యి అనేది వేస్తే టేస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటది. నెయ్యి అనేది వేసుకోవడం. తర్వాత మనం ఈ పిండిని నెమ్మదిగా చిన్న చిన్నగా అన్నిట్లో కూడా వేసుకుంటూ ఉండాలి. దీని మీద ఒక ప్లేట్ మూత పెట్టి మనము ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో ఉండడం వల్ల మనకి చాలా బాగా వస్తుంది. మీరు ఆయిల్ కావాలనుకున్న వాళ్ళు ఆయిల్‌తో యూజ్ చేయొచ్చు. లేదా నెయ్యితో గూడా మనం యూజ్ చేసుకోవచ్చు. బాగా ఇలాగా కొద్దిగా కాలినట్లుగా అనిపిస్తుంది. ఆ తర్వాత మీరు దీనిని అటువైపు ఇటువైపు తిప్పి కాల్చుకోవడమే. ఇలా సన్నని మంట మీద మనం ఆయిల్ వేసుకొని కూడా, నెయ్యి వేసుకొని కూడా చేయొచ్చు. ఇందులో మనం క్యారెటు, కొత్తిమీర ఇవన్నీ ఎక్కువ వేసాం కాబట్టి, ఆ ఫ్లేవర్ చాలా బావుంటుంది. స్మెల్ కూడా చాలా ఎక్సలెంట్‌గా వస్తుంది. ఈ విధంగా మనం అన్నిటిని కూడా నెమ్మదిగా తిప్పించాలి. తిప్పించి అది కూడా మనం మీడియం ఫ్లేమ్‌లో ఒక 10 మినిట్స్ బాగా కాలిన తర్వాత ఇందులోకి మంచిగా మనం కారం, టమోటా కారం కానివ్వండి, లేకపోతే చట్నీ, పల్లీ చట్నీ చాలా బావుంటుంది. ఆనియన్ చట్నీ బావుంటుంది. సో, ఏది లేకపోయినా మనం ఉత్త కారంతో కూడా మనం తీసుకోవచ్చు. ఇలా వేడివేడిగా మీరు మీ పిల్లలకి సర్వ్ చేయండి. థాంక్ యూ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్.